ధర్మస్థల వ్యవహారంలో ఈ కొత్త మలుపు ఎవరు, దగా చేసింది ఎవరు అనేది తేలాలి. సిట్ వాళ్ళు ఏం చెప్పారు? ముసుగు ధరించిన ఒక వ్యక్తి సామూహిక కన్నాల గురించి తాను కల్పించిన వాదనలు అంగీకరించాడని, ముగ్గురు వ్యక్తులు పోలీసుల ముందు ఏం చెప్పాలో నాకు చెప్పారు, వాళ్ల ఒత్తిడితో నేను తప్పుడు ప్రకటన ఇచ్చానంటూ అంగీకరించాడు. తన ఆరోపణలు ఉపసంహరించుకునే ధైర్యం తనకు మొదట్లో లేదని, కానీ కేసులోని అసమానతలను బహిర్గతం చేస్తూ తన కుమార్తె గతంలో తప్పిపోయినట్టు సుజాత భట్ అనే మహిళ ప్రతి ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత అప్పుడు నాకు ధైర్యం వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత సిట్ వాళ్ళు ముసుగు ధరించిన వ్యక్తి పూర్తి వీడియో స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఇది పెద్ద కుట్రను వెలికి తీయడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని ఇప్పుడు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధార్మిక వర్గాలను కదిలించిన ప్రారంభ ఆరోపణల విశ్వసనీయత మీద అతని ఒప్పుకోలు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఒప్పుకోలు సిట్ ముందు సమర్పించబడిన పుర్రెమూలం గురించిన కొత్త సందేహాన్ని లేవనెత్తింది. ప్రారంభంలో ఇదే వ్యక్తి బంగ్లేగొడ్డ, బోలియారు, కల్లెరి, కడు వంటి ప్రదేశాలను అవశేషాలకు మూలంగా పేర్కొన్నాడు. అయితే ఫోరెన్సిక్ నివేదికలు పురుషుడిదని నిర్ధారించిన తర్వాత వందల కొద్ది మహిళల మృతదేహాలను ఖననం చేశాడనే అతడి వాదనకి విరుద్ధంగా జరిగింది. అక్కడ ముసుగు ధరించిన వ్యక్తి గురించి గుర్తించిన 16 ప్రదేశాల్లో అస్థిపంజర అవశేషాలు 2 మాత్రమే కనుగొన్నారు. వాటిలో ఏవి సామూహిక స్త్రీ ఖననాల వాదంతో సరిపోలేదు. ఈ అసమతుల్యత సిట్ దర్యాప్తుదారులని ధర్మస్థల పవిత్రను దెబ్బతీసేందుకు బాగా రూపొందించిన కుట్ర జరిగిందని అనుమానించడానికి దారితీసింది. ఆ వ్యక్తి ఈ విధంగా ఒప్పుకోవడం తీవ్ర రాజకీయ తుఫానికి దారితీసింది. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా తొందరపడి సిట్ ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం, రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా గౌరవించబడే పవిత్ర స్థలమైన ధర్మస్థల ప్రతిష్ట ఈ కేసును బాధ్యతారహితంగా నిర్వహించడం ద్వారా దెబ్బతింది. సిట్ ఏర్పాటు చేయమని ప్రభుత్వం మీద ఎవరు ఒత్తిడి తెచ్చారు? ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుట్ర వెనక వామపక్ష సంస్థలు స్వార్థపూరిత ఆసక్తి గల సంఘాలు ఉండవచ్చని ఆరోపించారు. ఫిర్యాదుదారులు వాళ్ళని నిర్దేశించి వాళ్ళ పాత్ర మీద దర్యాప్తు చేయలేదు, కుట్ర అని ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ స్వయంగా చెప్పినప్పుడు ఎలా అన్నట్టున్నది. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే, ఎవరు ఈ వ్యక్తి, ఎట్లా, ఇతని పేరు భీమా అట, పారిశుద్ధ్య కార్మికుడు భీమా అట. అతను ఇప్పుడు పేరు డిస్క్లోజ్ చేశారు, అతని ఫేసును మాత్రం దాచేశారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని చెప్పేసి. ఇప్పటిదాకా అతను చేసిన దుర్మార్గం కంటే అతన్ని ఎవరేం చేయాలి? ఓవరాల్గా ఎవరు అతని చేత ఇదంతా చేయించింది అది తేలాలి.